ఖాళీ అయిపోయింది. ఎలా ఉందిరా ఇప్పుడు? చాలా హాయిగా ఉందిరా. ఏదేమైనా శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్పాలరా. ఫ్రీ మోషన్ అవ్వక నెల రోజులయ్యిందిరా. అలా కొట్టాడో లేదో భారం అంతా దిగిపోయిందిరా. నీ తల మామూలు తల కాదురా. ఎప్పుడైనా అవసరం వస్తే ఫోన్ చేస్తాను. నీ తలతో కొట్టి పోరా. అలాగే అంకుల్. రేయ్, దాందే ఉందిలేరా, ఒక్క ఫోన్ కొట్టు, నేను పంపిస్తానుగా. చిచ్చి పెదవ జన్మ, నా తలని ఈయన ఇలా కూడా వాడతాడా? అమ్మ పద్మావతి, అత్తయ్య, అన్నయ్య గారు ఎప్పుడు తిన్నారో ఏంటో, వెళ్ళి టిఫిన్ రెడీ చేయిపో. అన్నీ రెడీ చేశాను అత్తయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను. సరే. అంకుల్, నా తలతోనే కామెడీ చేస్తావా? చెప్తా నీ సంగతి. ఒరే లంబోదరం, మన ఇద్దరం పాట పాడి ఎన్నో రోజులైందిరా. సరదాగా చెరోటి విసురుకుందామా? విసురు, నీకు దండం పెడతారా. విసరడం అనే మాట అనకరా. నీ కొడుకు మళ్ళీ ఏదో ఒకటి విసురుతాడు. వాడి మొహం, ఇందాకేదో పొరపాటున విసిరాళ్లేరా, ఇప్పుడు విసురుతాడా ఏమిటి? ఏమోరా, వాడిని చూస్తేనే నాకు భయం వేస్తోందిరా. వాడి మొహం, వాడి అవతారం చూస్తా ఉంటే వాడికి మాటలు తప్ప పాటలు రావనిపిస్తోందిరా. అసలు నువ్వు వాడికి నేర్పించావట్రా? వీడికేంటి ఇంత డౌట్ వచ్చింది? పర్వాలేదురా, బాగానే నేర్పించాను. అవునా? అయితే ఒకటి విసరమను. ఏం విసరాలి అంకుల్? వద్దురా నాయన, పాట పాడు చాలు. పాట? ఏంట్రా మీ వాడు పాట పాట అని పాట పాడుతున్నాడు? అది ఏం పాడాలని ఆలోచిస్తున్నాడు రా. ఏరా శ్రీనివాసులు? అవునవును అవును అంకుల్. ఇంతకీ మీకే పాట అంటే ఇష్టం? నువ్వు ఏ పాట పాడినా నాకు ఇష్టమేరా. నువ్వు ముందు ఒక పాట పాడు చాలు. అంకుల్, టిఫిన్ రెడీ. టిఫిన్ చేశాక పాటల కార్యక్రమం పెట్టుకుందాం. ముందు మీరు తినండి. అలాగే అమ్మా. ఆహా, వాసన చూస్తేనే అద్భుతంగా ఉందమ్మా. తింటే ఇంకెలా ఉంటుందో. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేరుత్రోవ. దొరకునా ఇటువంటి. అంటే బయట దొరకదు అంకుల్, ఇంట్లో మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. నువ్వు నోరు మీరా అంట్ల వెధవాని. వీడు పాట పాడుతున్నాడు అంతే. సారీ నాన్నగారు, బయట ఏమన్నా దొరుకుద్దా అని అడుగుతున్నారేమోనని అలా చెప్పానన్నమాట. బావా, నీ నోరు కాసేపు కూడా మూతపడదా? అమ్మా పద్మావతి, వీడిని చూస్తే మా గోపిగాడే గుర్తుకొస్తున్నాడు. వాడు కూడా ఇంతే, ఒక్క నిమిషం కూడా నోరు ఖాళీగా ఉంచడు. గోపి అంటే మీ మనవడా అంకుల్? కాదురా, వాడు మా కుక్క. అది కూడా నీలాగే ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. నాకేమో చెవులు చెల్లులు పడిపోతుంటాయి. అమ్మ పొట్టంకుల్, నన్ను కుక్కతో పోలుస్తావా? చెప్తా నీ సంగతి. అమ్మా పద్మావతి, ఈ టిఫిన్ అయిపోయే లోపల ఒక లోటాడు కాఫీ పెట్టమ్మా, వేడివేడిగా. అలాగే అంకుల్. బావా, అంకుల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు. వెళ్ళవే వెళ్ళు. నన్ను కుక్కతో పోలుస్తాడా? ఈ అంకుల్ నువ్వు ఆట ఆడిస్తానుగా. నాన్నగారు, ఇప్పుడే వస్తాను. అలాగే. మన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ పద్మావతి కిచెన్లో ఉండకూడదు. ఇది ఉండకూడదంటే మనం తిన్నగా ఉండకూడదు. చెప్తా. పద్మావతి, మర్యాదగా నాకు సంగీతం నేర్పిస్తావా లేదా? నేర్పించనని ముందే చెప్పాను కదే. స్పూన్.
నేర్పించకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే స్పూను? హ? నీ శీలాన్ని దోచుకుంటా. నీతో ఇప్పుడే ఇక్కడే విచ్చలవిడిగా రొమాన్స్ చేసేస్తా. హద్దు అదుపు లేకుండా శృంగార క్రీడని ఎంజాయ్ చేసేస్తా. పిచ్చి పట్టింది నీకు స్పూను? వద్దులే. నీకీ మధ్య పైత్యం ఎక్కువైంది బొమ్మ. ఇక్కడ బొమ్మ లేదు కదే రాక్షసి. అయినా నేనేమన్నా నీ మీద మనసుపడి కౌగిలించుకున్నానా? నిన్నిక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ఇలా చేశానే. అంకుల్, ఇదిగోండి కాఫీ. నీ చేతిలో ఏం మహత్యం ఉందమ్మా. టిఫిన్ అమోఘం అనుకో. నీకెలా చెప్పాలంటే నా భూతో నా భవిష్యతి. మీకు ఉప్మా అంటే ఇష్టమని మావయ్య గారు చెప్పారు. అందుకే మీరు వచ్చేటప్పటికే రెడీ చేసి పెట్టాను. థ్యాంక్స్ అమ్మా. అంకుల్ 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 ఏంట్రా ఏమైందిరా అలా అరుస్తున్నావు? అంకుల్ నా పాట విని పోతారేమో అనుకున్నా నాన్నగారు. నా పాట వినకుండానే పైకి పోయేలా ఉన్నారు. నేను పైకి పోవడం ఏంట్రా అప్రాచ్యం కదా. అవునంకుల్, మీరు తినే టిఫిన్ లో ఏం పడిందో తెలుసా? ఏం పడింది చూడండి. బల్లి. బల్లి? బల్లా? అవునంకుల్, బల్లే. చూసారా పద్మావతి ఎంత స్వార్థపర్రాలో? టిఫిన్ అయితే పెట్టింది గాని అందులో బల్లి మీకు పెట్టిందా? లేదే. ఇంతటి స్వార్థమా, ఇంతటి అన్యాయమా? అందుకే దీని కుట్రలు కుతంత్రాలు నేను కనిపెట్టా. అందుకే దీన్ని తీసుకొచ్చా. దీన్ని తినండి అంకుల్. చంపేస్తాను వేర్రి వేధవా. బల్లి తింటే చస్తారా? అసలే బల్లి పడిందన్న భయంతో నేను చస్తా ఉంటే బల్లి తినేయమంటావట్రా? అర్జెంటుగా వాంతి చేసుకోవాలి. ఎంత చేసుకున్నా అవి చావట్లేదే. ఇప్పుడు ఎలా? ఒరే శ్రీనివాసు, రారా వచ్చి నీ తలతో కొట్రా. సరే నేను వండినప్పుడు లేని బల్లి ఇప్పుడు ఎలా వచ్చింది? ఏమోనే, నేను వెళ్ళి చూసేసరికి బల్లి కనబడింది. నువ్వు ఆగు బావా. ఇది బొమ్మ బల్లి కదా? బొమ్మ బల్ల? బొమ్మ బల్ల. అవును అంకల్, ఇది నిజం బల్లి కాదు, బొమ్మ బల్లే. అమ్మ వెధవా, బొమ్మ బల్లిని అడ్డం పెట్టుకుని నా దిమ్మ తిరిగేలా నీ తలతో నా పొట్టను కొట్టి చచ్చావట్రా. ఇంకా నయ్యం, ఆ బల్లి నిజందైతే ఈ పాటికి నా పొట్ట పగిలి ముక్కలైపోయేదిరా. పొట్ట కాదంకుల్, కొట్టి కొట్టి నా తల పగిలేలా ఉంది. అసలు ఈ బొమ్మ బల్లి నీకెక్కడ దొరికిందిరా? చెప్పా కదా నాన్నగారు, పద్మావతి చూసుకోకుండా బొమ్మ బల్లి వేసినట్టుంది. అది చూసుకోకుండా నిజం బల్లి అని నేను అనుకున్నాను. వేధవాని, పో ఇక్కడి నుంచి.
రేయ్ వాడు పోవడం ఏమిట్రా? వాడితో లలితా సహస్రనామాలు పాడిస్తానన్నావుగా. పాడతాడులే. ఎప్పుడు? నేను చచ్చాక. త్వరగా పాడించురా. ఒకవేళ చచ్చినా ఆ లలితా సహస్రనామాలు విని చచ్చిపోతాను. ఒరే శ్రీనివాసులు, విన్నావు కదా? వీడు కాశీ వెళ్లే లోపల ఆ లలితా సహస్రనామాల సంగతి చూడండి, సరేనా? తీసుకోండి. అలాగే నాన్నగారు. ఇది పట్టుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. అంకుల్ లలితా సహస్రనామం అని పట్టుబడుతున్నారు. అది పాడకపోతే వదిలేటట్టు లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పద్మావతి ఏమో హెల్ప్ చేయనట్టుంది. పైగా నన్ను ఎక్కడ పట్టిద్దామా అని ఎదురు చూస్తుంది. నాకేమిటి దారి? యూట్యూబ్ లో చాలా ఆడియోలు ఉంటాయి, వెళ్ళి వెతుక్కోమని చెప్పవి త్రిపుర. ఎస్, ఒకటే దారి, యూట్యూబ్ దారి. పద్మావతి, నువ్వు హెల్ప్ చేయకపోతే ఏమిటే? బోచుడు మంది సింగర్స్ యూట్యూబ్లో పాడి పెట్టారు. అంకుల్ దగ్గరికి వెళ్తా, సహస్రనామాల ఆడియో ఆన్ చేస్తా, ఆ పాటకి నేను లిప్సింక్ ఇస్తా. పాపం అంకుల్ విని నేనే ఆ పాట పాడాను అనుకుంటారు. సూపర్. కాకపోతే మేల్ వాయిస్ ఎత్తుకోవాలి. ఏంటి బాబు నువ్వు బొమ్మ బల్లి వేసి అంకల్ని భయపెడతావా? అరే, నాతో మాట్లాడన్నావు, నా వెంట పడినావు, ఇప్పుడు వచ్చి మాట్లాడేస్తున్నావు ఏమిటి? ఓ సారీ సారీ. ఏమే దుప్పటి, ఇంటికొచ్చిన పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకో. కాదని ఓవర్ చేస్తే మావయ్య గారికి చెప్పేస్తా, జాగ్రత్త. ఓసై దుప్పటి, వచ్చిన ఆయన పెద్ద మనిషి అవ్వచ్చేమో గాని నాకిష్టం లేని పని చేస్తే నేను ఇలాగే ఉంటానని చెప్పే దుప్పటి. శ్రీనివాసు, ఒరే శ్రీనివాసు. వస్తున్నాను అంకుల్. ఈయనకి పని పాట ఏమీ లేదు. నా పాట వింటే పోతావు అని చెప్పినా వినట్లేదు. కర్మ, అనుభవించు. పద. ఇప్పుడు ఏం చేయబోతున్నారో ఈయన. శ్రీనివాసు, శ్రీనివాసు, టిఫిన్ కూడా అరిగిపోయిందిరా. ఆ లలితా సహస్రనామాలేవో పాడేస్తే విని ఆనందిస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకురా, మొదలుపెట్టు. ఇటీ నువ్వు పాటలు కూడా పాడతావా? బొచ్చుడు సార్లు పాడాను. చప్పట్లు కొట్టి నన్ను ఆకాశానికి ఎత్తేసి తెగ మెచ్చుకున్నారు. ఎందుకు ఎవరు మెచ్చుకోనరు? వాళ్ళంతా ఇప్పుడు లేరులే, పాట పాడిన వెంటనే పోయారు. ఏంట్రా రంగాచారి ఇది? వీడు పాట విని పోయారా? అంత దరిద్రంగా పాడతాడేంట్రా వీడు? అచ్చా లేదురా, వాడు బ్రహ్మాండంగా పాడతాడురా. రే శ్రీనివాసులు, కుళ్ళు జోకులాపి పాట ప్రారంభించు. సహస్రనామాలు నేర్పించవే అని కాళ్ళా వెళ్ళ పడ్డాను. అయినా నేర్పించావా? అయినా నువ్వు నేర్పించకపోతే నేను పాడలేను అనుకున్నావా? చూడు, యూట్యూబ్ తల్లిని అడ్డం పెట్టుకుని ఎలా అంకుల్ని చీట్ చేస్తాను. పద్మావతి, ఈ అంకుల్ ఎవరు? మా మావయ్య గారి ఫ్రెండ్ లంబోదరం గారు. నమస్కారం అంకుల్. నమస్తే నమస్తే. తామరెవరు? మా శ్రీనివాస్ గారి ఫ్రెండ్వా? చిచి, శ్రీనివాస్ గారు నాకు ఎలాంటి సంబంధం లేదు. పద్మావతి గారు అలా ఆఫీస్ బాస్ని, సుందరాన్ని. సుందరమా? ఆ పేరుకి నీ ఫేస్ కి ఏ సంబంధం లేదే. మా అమ్మ పాలు కలర్లో తెల్లగా వంతాడు అంకుల్. మా నాన్న డికాషన్ కలర్లో నల్లగా వంతాడు అంకుల్. పాలు డికాషన్ కలిస్తే కాఫీలా నేను పుట్టాడు అంకుల్. సర్లే గాని కాఫీ, ఇంతకీ తమరు ఇక్కడికి ఎందుకు తగలడినట్టు? పద్మావతి పుట్టినరోజు ఎందుకు కదా అంకుల్, అందుకే ఇక్కడికి వచ్చాను అంకుల్. అర్థమైందిలే. నువ్వు పాట మొదలు పెట్టరా.
ఇది పాట కానే కాదు, ఈ రోగం నాకు రాదు. ఇన్నర్ అంకుల్, ఇది పాట కానే కాదు, ఈ రోగం నాకు రాదు. ఈ రోగం కాదురా, రాగం. సారీ అంకుల్, ఈసారి కరెక్ట్ గా పాడతాను. నోర్మయ్, పాడమంది నిన్ను కాదు, వాడిని. నువ్వు పాడరా శ్రీనివాసు. అలాగే అంకుల్. ఏం చేస్తున్నావు? అంకుల్ పాడమంది ఆడగొంతుతో కాదు బావా, మగ గొంతుతో. అయ్య బాబోయ్, నేను కంగారులో ఆడగొంతులో ఉన్న ఆడియో పెట్టేశానే. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాను. ఎలా కవర్ చేసుకోవాలో ఏమిటో. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. సారీ అంకుల్, సారీ. సారీ ఏంట్రా సారీ? నన్నే చీట్ చేద్దాం అనుకున్నావురా? యూట్యూబ్ లో పాటలు పెట్టి దానికి గొంతు కనిపేస్తే కనిపెట్టలేనంత వెర్రి విధం అనుకున్నావురా? రంగాచారి చూసావా నీ కొడుకు ఎంత మోసగాడో, ఎంత దగాకోరా. ఎరా, లలితా సహస్రనామాలు పాడమంటే యూట్యూబ్లో పాట పెట్టి మమ్మల్ని మోసం చేస్తావా? రే నిన్ను. మావి గారు, మీరు ఆగండి. పాపం బావ ఇందాక వేడివేడిగా కాఫీ తాగాడు, దాంతో నాలుక కాలిందట. పాడలేనని అప్పటికి నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయం మీతో చెప్పడానికి భయపడ్డాడు. అందుకే ఇలా ఈ పాటతో అంకుల్ని సంతోషపెట్టడానికి ట్రై చేశాడు తప్ప మోసం చేయాలని కాదు కదా బావా? అవునవును. ఆ ముక్క ముందు చెప్పి చావచ్చు కదరా మరి. సరేనమ్మా, వీడు పాడతాడని ఏదో ఆశతో వచ్చాను, డిసప్పాయింట్ అయ్యాను. కనీసం నువ్వేనా పాడతావా? నేనా? పాడమ్మా, లేకపోతే వీడికి సంగీతం నేర్పించలేదు అనుకుంటాడు. అలాగే మావి గారు. రై లేరా, లే. అలాగే నాన్నగారు. కూర్చోమ్మా. కరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపా అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. అద్భుతం. ఆ అమ్మాయి ఎంఎస్ సుబ్బులక్ష్మి సాక్షాత్తు వచ్చి పాడినట్టుందమ్మా. థ్యాంక్స్ అంకుల్. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమిట్రా, ఏమైంది? ఏం లేదు, ఈ ఇంట్లో ఒక అశుభం జరగబోతోంది. ఏంట్రా నువ్వు అనేది? అశుభం జరగడమా? ఎవరికిరా? పద్మావతికి. పద్మావతికి. ఏంటన్నయ్య మీరు చెప్పింది? అవునమ్మా, ఈ అమ్మాయి గ్రహగతులు ఏమంత బాగలేవు. ఈ పుట్టినరోజే ఆమెకు ఆఖరి పుట్టినరోజు కావచ్చు.
జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. అమ్మ పద్మావతి, ఈ పుట్టినరోజు వద్దులే అమ్మా, చేసుకోకపోవటమే మంచిది. ఎందుకత్తయ్య భయపడతారు? ఆ పరమేశ్వరుడు కాపాడాలనుకుంటే ఈ భూమి మీద నన్ను శిక్షించేవాడే లేడు. ఆ పరమేశ్వరుడే నన్ను శిక్షించాలనుకుంటే ఈ భూమి మీద నన్ను కాపాడేవాడే లేడు. అంతా ఈశ్వరేచ్ఛ. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. చెప్తానే, నీ ప్రాణగండాన్ని అడ్డం పెట్టుకుని ఏం చెయ్యాలో అది చేస్తా.